वदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడిని తలుచుకోవడం మన సాంప్రదాయం కాబట్టి ఇప్పుడు సురేందర్ గారు డిఎల్పిఓ గారిని ప్రార్థన గీతం వారు పాడతానికి ముందుకు వస్తున్నారు. నమో నమో ప్రియ భారత మాత, నమో నమో జయ మంగళ గీత, నమో నమో ప్రియ భారత మాత. అమోఘ చరితవు ప్రమోద భరితవు, అమోఘ చరితవు ప్రమోద భరితవు, సమానరహితవు ఆదిశంకరుడు గౌతమ బుద్ధుడు రామకృష్ణ వివేకానందులు త్యాగశీలురా వీరనారులా, త్యాగశీలులా వీరనారులా కనిపించిన మా కాంచనవల్లి. నమో నమో ప్రియ భారత మాత, నమో నమో జయ మంగళ గీత, నమో 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 నమో. బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, రైతుల సంక్షేమ పార్టీ అన్నారావు గారు మరియు చైర్మన్ గ్రంథాలయ సంస్థ శ్రీ అందిరెడ్డి రాజిరెడ్డి గారిని, నెక్స్ట్ ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పులి శ్రీనివాస్ గారికి సంబంధించిన సార్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మండలాల అధ్యక్షులు ఎవరున్నా దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. ముందుగా పదవి విరమణ చేసి నేటికి 2 రోజులు గడుస్తున్నా ఈ కార్యక్రమం పెద్దలు ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 3వ తేదీకి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. వారికి అభిమానించే వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈరోజు జేఏసీకి సంబంధించినటువంటి ఉద్యోగులు, వారందరి తరఫున చాలా సమయం తీసుకునేది ఉండే కానీ ఈరోజు మాకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు. పెద్దలు ఆ కార్యక్రమంలో పాల్గొనేది ఉంది, వారితో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళాలి. రమణ గారితో మాకు దాదాపు 30 సంవత్సరాల స్నేహితం. రమణ గారితో పాటు రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఆర్మూర్ పంచాయత్ సెక్రటరీగా ఉన్నటువంటి దాదాపు 40 సంవత్సరాలు. ఆ కుటుంబంతో ఉన్నటువంటి స్నేహితం. ఆయన ఉద్యోగిగా మాకు అనేక సందర్భాల్లో తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి పెద్దలు ఆదేశిస్తే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన
వందల సమస్యలు పరిష్కారం చేసినటువంటి వ్యక్తి ఈరోజు శేష జీవితంలో ఆయనకు సహకరించినటువంటి ఆయన సతీమణి నిజంగా మేము సార్ అనేక సందర్భాల్లో రమణ గారికి కోప్పడుతుండే 12 గంటలు 1 గంట దాకా కూడా కంప్యూటర్ మీద కూర్చుండి ఫైల్ పొద్దున 6 గంటలకు సార్ లేస్తే 6 గంటలకు ఫైల్ సార్ ముందర పెట్టేటటువంటి వ్యక్తి. ఎందుకంటే క్రమశిక్షణతో తన జీవితంలో తన ఉద్యోగ విధి నిర్వహణలో చేసినటువంటి కృషి మేము కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడు మర్చిపోము. కానీ ఒకటి రమణ అన్నగారితో సూచించేది ఏంటంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏ విధంగా క్రమశిక్షణతో కుటుంబాన్ని మమ్ములను ఈ జిల్లాను నడిపిస్తున్నాడో వారి పిఏగా మీరు వారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తున్నారో భవిష్యత్తులో కూడా మనం అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కానీ విశ్వాసంతో పనిచేయాలని కోరుకుంటూ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ప్రజా జీవితంలో కానీ మనిషి జీవితంలో కానీ చేసిన పనులు ఎప్పుడు ప్రజలు జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మీరు అలాగే ఈరోజు మీరు పదవిలో లేకపోయినా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు పొద్దున లేవగానే రమణను నిలవండి అనేటువంటి మాట మేము వింటుంటాం. కాబట్టి అలాంటి కార్యక్రమం రేపు భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ మీ జీవితం సాఫీగా జరగాలని మీ అభివృద్ధిలో మీ కుటుంబంతో పాటు మీ శ్రీమతిది కూడా పూర్తి పాత్ర ఉంది. కాబట్టి వారికి కూడా మేము అందరం మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అని పేరు కూడా పెట్టి వారు ఇప్పుడు ప్రస్తుతం యుఎస్లో బాబుకు కూడా వివాహం జరిగింది. మాధురి సంకీర్త్ ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా యుఎస్లో ఉన్నారు. ఇక ఉద్యోగ ప్రస్థానం తీసుకుంటే ఇతడు 1/10/1993 భూగర్భ జలశాఖలో నిజామాబాద్లో టైపిస్టుగా నియామకం చేయబడ్డాడు. ఆ తర్వాత 4/7/94 నుండి 95 వరకు నాటి మంత్రివర్యులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. అధికారికంగా మరియు 1999 వరకు అనధికారికంగా పనిచేయడం జరిగింది. అంటే ఈయనకు వెన్నతో పెట్టిన విద్య పిఏ అనేటువంటిది. శాఖ మార్పు చేయడం జరిగింది. 12/3/1999లో భూగర్భ జల శాఖ నుంచి నిజామాబాద్ నుండి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో టైపిస్ట్గా రావడం జరిగింది. ఇది మనం అదృష్టంగా భావించవచ్చు. భూగర్భ జల శాఖలో ఉంటాయని ఎవరికి తెలిసేవాడు కాదు. కానీ పంచాయతీరాజ్ శాఖ అనేటువంటిది ప్రజలకు నాయకులకు అందరికీ దగ్గరగా ఉన్నటువంటి శాఖ కేవలం ఒక పంచాయతీరాజే. దాంట్లోకి రావడం జరిగింది. అది మన అదృష్టం. రెగ్యులర్ సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది 16/9/2013లో నిజామాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయంలో రెడ్డి గారి మాజీ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు నేటి బోధన శాసన సభ్యులు గారైనటువంటి వీరి దగ్గర పిఏగా అధికారికంగా 9/9/2009 నుంచి 14/3/2014 వరకు మరియు నేటి వరకు కూడా ఇంకా పక్కనే ఉన్నాడు, ఇంకా వదిలేది లేదు అన్నట్టుగా ఇంకా మనకు పిఏగానే సుదర్శన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. 21/6/15 నుండి 2019 9వ నెల వరకు శ్రీమతి ఆకుల లలిత గారి దగ్గర పిఏగా అధికారికంగా కొన్నాళ్ళు పనిచేయడం జరిగింది. తేదీ 1/9/2019లో పదోన్నతి పొంది మాక్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల పంచాయతీ అధికారిగా వారి ప్రమోషన్స్ ప్రారంభించబడ్డది. ఇక తేదీ 18/5/2021 నుంచి 6/5/25 వరకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రస్తుతం కూడా పరిపాలనా అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. 8/5/25 నుండి కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తూ మొన్న 31/7/2025 నాడు పదవి విరమణ చేయడం జరిగింది. ఇకపోతే ఇతని సేవలను గుర్తించి ఎన్నో జిల్లా అవార్డులు అందుకోవడం జరిగింది. 2021లో ఒకటి, 2022లో కూడాను అప్పటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అశోక్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది.
మూడులో కూడాను వారికి గోదావరి పుష్కరాల సేవలో అతనికి నారా చంద్రబాబు నాయుడు గారి నుండి పురస్కారం పొందడం జరిగింది. 2006లో ఉత్తమ సేవలను అందుకొని 26 జనవరి నాడు ప్రశంసా పత్రము అప్పటి గౌరవ జిల్లా కలెక్టర్ డివి రాయుడు గారు, మళ్ళా 2007లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ప్రశంసా పత్రం అప్పటి గౌరవ జిల్లా కలెక్టర్ ఐ శ్రీనివాస్ నరేష్ గారి నుంచి, 2006లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో బాగా పనిచేసినందుకు 26 జనవరి 2007 నాడు అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీనివాస నరేష్ గారి నుండి ప్రశంస అందుకోవడము. 2007లో కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం మనం. అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ రామాంజనేయులు గారి నుండి ప్రశంసలు అందుకోవడం జరిగింది. 2025 సంవత్సరంలో ఉత్తమ సేవలు అందించినందుకు 26 జనవరి రోజున గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారి నుంచి అందుకోవడం జరిగింది. 2006వ సంవత్సరం ఈ పంచాయతీలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 74 నోటిఫైడ్ గ్రామ పంచాయతీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గల అన్ని జిల్లాలకు ఉన్న మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో పూర్తి చేసి పంచాయతీ కమిషనర్ గారి ప్రశంసలు అందుకోవడం జరిగింది. అంతేకాకుండా పంచాయతీ కమిషనర్ గారి నుండి ఏ విధమైన ఆదేశాలున్నా మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లా నుండి స్పందించే ఒకే ఒక్కరు మన రమణ గారు. ఇతడు ప్రశాంతంగా ఆనందంగా కనపడుతూ ఉంటాడు. ప్రొద్దున వేసుకున్న డ్రెస్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉంటది. ఆ మొహంలో కూడా ఏం చేంజెస్ ఉండవు. ఇప్పుడే మొహం కడుక్కున్నాడా అన్నట్టుగా, ఎప్పుడు సినిమా యాక్టర్లు కదా మేకప్ చేసుకొని ఉన్నాడేమో అన్నట్టుగా ఆ విధంగా అతను కనపడుతుంటాడు. నిరాకరించడం అనేటువంటిది ఉండదు. అవతలి వారి ఆలోచనలు తెలుసుకోవడం ఆయనకు పెన్నతో పెట్టిన విద్య. విధులయందు నిబద్ధత, అవినీతికి ఆమడ దూరం. తాను కూడా అంతే. సుదర్శన్ రెడ్డి గారు అవినీతికి ఆమడ దూరం ఉంటారు వాళ్ళు. అసలు ఆ పదం అంటే ఏమిటో వీళ్ళకు డిక్షనరీ చూసినా వెతికినా దొరకదు. అవిరల కృషి వలుడు, అందరికీ ఆమోద యోగ్యుడు, అజాత శత్రువు, నిత్య నూతన ఉత్సాహవంతుడు, పనులలో ప్రత్యేకతలు కలిగిన వాడు మన రమణన్న. వారికి ఒక్కసారి చప్పట్లతో చేస్తూ, మన ముఖ్య అతిథుల గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అది మన దురదృష్టం. చాలా సమయం ఇచ్చి రమణ గారి ఫంక్షన్ లో ఉందామనుకున్నారు కానీ ప్రజల కొరకు మన ప్రజాస్వామ్యంలో కలెక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఉద్యోగులు కానీ గత 70 సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థ నడుస్తాం. ఆ వ్యవస్థలో ప్రజలకు సేవ చేయడానికి, మన సేవతో 100 మంది బాగుపడాలి అనే భావనతో చేసినందుకు వారు చెప్తా ఉన్నారు. మరి ఇందరూ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వచ్చినందుకు ఎంప్లాయీస్ కానీ, నాతో వచ్చిన ప్రజాప్రతినిధులకు కానీ, సోదరులకు అందరికీ నేను అభినందిస్తా ఉన్నా. మా రమణ గురించి గోపాలకృష్ణ అన్ని చెప్పి మనకేం చెప్పకుండా, ఏం బ్యాలెన్స్ ఉండకుండా, అయినా ఒక బాధ్యతగా కొందరు ఉంటారు. ఒక 5-10% బాధ్యతలు మర్చి కొన్ని తప్పుడు పనులు చేస్తే వాళ్ళపైనే చర్యలు తీసుకుంటారు, కానీ ఆ డిపార్ట్మెంట్ కూడా చెడు పేరు వచ్చే ఉంటుంది. ఆయన తప్పు చేస్తే పై ఆఫీసర్ కూడా ఏం చేస్తున్నారు. ఈ విధంగా అటువంటి ఏం లేకుండా, అది కూడా షాక్ ఎటువంటిది, గ్రామ పంచాయతీ అంటే
మనందరికీ పంచాయతీలో గ్రామాల సమస్యలు పరిష్కరించుకోవడానికి శాఖ, దాంట్లో కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా, ఎటువంటి తప్పులు చేయకుండా చేసినందుకు వారిని కానీ వారికి తోడ్పాటుగా ఉన్న వారి సభ్యులు అభినందిస్తూ, అదేవిధంగా వారికి ఒక కుమారుడు ఉన్నాడు, వారు కూడా మంచిగా విద్య ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మనం అందరం స్టేట్స్ పోతే బాగుంటుంది అన్న ఆలోచనతో మరి యుఎస్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మ్యారేజ్ చేసుకొని బాగుంటున్నందుకు, వీరు కూడా రిటైర్ అయినందుకు అభినందిస్తూ, మీరు కూడా మేము ఎప్పుడో రిటైర్ అయినా అంటే మాకు ఉండదేమో, ఏమో మాకు ఉండదు రిటైర్మెంట్, ఏజ్ అయితే ఉంటుంది కదా. అయినా ఇటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో నేను చూసా, ఒకవేళ పేపర్లు వచ్చినాయి 600 పేజీల రిపోర్ట్ రాశారు. అంటే మాకు బాధగా అనిపిస్తావు. అంటే మన వ్యవస్థని, మన డబ్బుని, లక్షల కోట్లు మనకు ఉపయోగపడకుండా మన పిల్లల భవిష్యత్తు జడగొట్టిన వాళ్ళు ఉన్నారే. ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంజనీర్లకు కానీ బాగా పనిష్మెంట్ ఇవ్వకుంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు ఎంజాయ్ చేస్తారు, కానీ మనం వేలాది మంది సఫర్ అవుతూ ఉంటాం. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా తప్పు చేస్తూ ఉన్నాము సరి చేసుకో, మీ భవిష్యత్తు పోతుందని కూడా మీరు, ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు బాగానే ఉన్నారు కాబట్టి వేరే విధంగా కాకుండా ఒక ఎల్డర్గా, బహుశా మీ అందరికంటే పెద్దోని అనుకుంటా, ఎల్డర్గా మన పిల్లలు, మనం అన్ని డబ్బులు సంపాదించిన ఖర్చు పెడతామా? ఎందుకు పక్కన పెడుతున్నాం? పిల్లలకు మనం ఏం వదిలేస్తూ ఉన్నాం పిల్లలకు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆయిల్ ఫామ్ పెడితే డీజే ₹1,00,000 ఇస్తారంటారు. ఎందుకు? మనం కేవలం వ్యవసాయం మీద డిపెండెన్స్ ఉన్నాం, ఆధారపడి ఉన్నాం. దాన్ని కాపాడుకోవాలంటే మనకి ఏ పంట అయితే రైతుకు డబ్బులు రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఆ విధానాలు చేసినప్పుడు మీరు కూడా అక్కడ మీరు చేసే పనులలో కూడా బాగా చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా రమణ కూడా అయినంత మట్టుకు సేవలు చేయాలని, ఏమో నీకేం బాధలేదుగా చేస్తే వారు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కలిసి మన డిస్టిక్లో ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచించుకుంటూ తప్పనిసరిగా ఆ విధానంలో పోతాం. మీరు కూడా యాజ్ అధికారులుగా ఆ విధానాలందరికీ సహకరించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
అందరూ కూడా కేవలం ఒక 2 నిమిషాల్లో ముగించాలని కోరుతూ మాజీ గౌరవ జిల్లా పంచాయతీ అధికారులు మరియు అందరికీ స్వాగతం. ఈరోజు గతంలో సార్ గురించి ఇప్పుడు తక్కువ టైం చెప్పినారు కాబట్టి రమణ సార్కు రమణ మహర్షికి ఉన్నంత సాత్వికత, ప్రశాంతత వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాదాపు 34 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో ఇందాక మన సార్ ప్రస్తావించినట్టు ఎన్నో మహోజ్వల ఘట్టాలు, ఉన్నతమైన ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఇవన్నీ కూడా మన రమణ సార్ సొంతం. ఈ 34 సంవత్సరాల పదవీ కాలం ఒక రకంగా చూస్తే కాలం అనేది చాలా మహత్తరమైనది. ఎన్నింటినో అది తనలో కలుపుకుంటుంది. ఉద్యోగ ప్రారంభంలో ఎవరికైనా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సమయం, శక్తి, ఆర్థిక పటుత్వం ప్రారంభంలో శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా 2 చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగ మధ్య స్థాయిలో ఈ 3 అంతంత మాత్రమే ఉంటాయి. కానీ చివరికి వచ్చేసరికి ఆర్థికంగా ఎంతో ఎదిగినప్పటికీ శక్తి, సమయం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ 3 గమనించినప్పుడు సార్కు 3 అంశాల్లో కూడా సార్కు అన్ని విధాలా ఆ దైవం అనుగ్రహించినందువల్ల సారు వాళ్ళ కుటుంబం కూడా చాలా అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. టైపిస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉండేది. అందులో దాదాపుగా 8 సంవత్సరాలు తను కష్టపడి విద్యార్థులను, ఒక వందల సంఖ్యలో విద్యార్థులను టైపిస్టులుగా మార్చి మరి ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కొందరు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తుంటారు, సార్ మీ వల్ల మేము ఉన్నత స్థాయిలో ఉన్నాము అని చెప్పేసి. కొందరు సాఫ్ట్వేర్ రంగాలలో స్థిరపడ్డారు, కొందరేమో ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా స్థిరపడ్డారు. అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంకి వచ్చినప్పటి నుంచి నాకు చాలా సన్నిహితంగా ఉంటారు రమణ గారు, అన్నగారు. అయితే జిల్లా పంచాయతీ అధికారి వచ్చినప్పుడు మన జిల్లా మాజీ జిల్లా పంచాయతీ అధికారి శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన శాఖకు రావడం జరిగింది. అప్పటి నుండి కూడా మేము అన్యోన్యతగా ఉంటున్నాము. ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా మేము అందరితో కలిసి ఉంటున్నాము. అదేవిధంగా మా జిల్లా పంచాయతీ అధికారి ఉన్నప్పుడు ఆయన క్రమశిక్షణ, ముఖ్యంగా చెప్పాలంటే మా జిల్లా పంచాయతీ అధికారి రామకృష్ణరావు గారి దగ్గర నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. అదే క్రమశిక్షణ మన రమణన్న గారు కూడా వచ్చింది. ఒక 8 గంటలకు ఫైల్ తీసుకొని రావాలంటే ఆ ప్రొద్దున ఉదయం 8 గంటల వరకు రెడీగా ఉండేవారు. అదేవిధంగా ఆ టైపిస్ట్ ఉద్యోగము చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఒక చిన్నగా ఏ టాస్క్ వచ్చినా కానీ మా ఇద్దరికి ఇచ్చేవారు. నా అనుమతిని పంచుకుంటాను మీ మధ్యన. ఇద్దరికి టాస్క్ ఇచ్చేవారు. ఆ టాస్క్ ఇస్తే కొద్దిగా గొప్ప మొత్తం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలలో అయిపోతుంది అనగా కూడా సార్ పిలిచేవారు, ఏమైందా అంటే అవుతుంది కానీ ఆ పేపర్ను ఒక 5 నిమిషాలు మళ్ళీ చూసేవారు. టాపరు, ఫుడ్డరు, లెఫ్ట్, రైట్, మార్జిన్స్ అవన్నీ చూసుకొని దేవుడు ఏ విధంగా అయితే శరీరానికి భాగాలు ఇచ్చాడో ఆ విధంగా బాడీ ఉంటుండే, సబ్జెక్ట్ ఉంటే, రెఫరెన్స్ ఉంటుండే, టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, ఈ విధంగా అన్ని కరెక్ట్ యాంగిల్స్లో చూసి ఆ పేపర్ను చూస్తేవారంట అది ముద్ర కొట్టిందేమో అన్న విధంగా తయారు చేసి బయటకు పంపుతుండే. అప్పటి వరకు అసలు బయటకు రాదు. ఇకపోతే తర్వాత కొంత సందర్భంలో నేను డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు పరిచయం లేదు అన్న. అయితే బయట కూర్చున్నా, ఎవరు అంటే నేను ఇట్లా సార్ని కలవాలనుకుంటున్నా అని అంటే పాపం తను ఎంత అన్యోన్యంతగా దగ్గరకు వచ్చి మీ పేరేందని అడిగాడు. నాకు గుర్తుంది, సార్ గుర్తుందో లేదో. అయితే ప్రభాకర్ అని చెప్పిన, సార్ ఇట్లా ఎవరో కలవాలనుకుంటానంటే అప్పుడు రాజేశ్వరన్నతో వచ్చేయండి. వెళ్ళగానే కల్పించిన తర్వాత ఆ పని కూడా నాకు సంపూర్ణంగా జరిగింది అప్పుడు. అయితే ఈ విధమైనటువంటి వ్యక్తి ఎవరు మన రమణన్న గారు. అంటే అంటే ఎవరైనా కానీ కొంత చూస్తే వెయిట్ చేయిస్తారు, అక్కడ కూర్చోండి కొద్దిసేపు ఆగండి, అట్లా కాకుండా ఆయన అందరితో మన్ననలు పొందుతూ
మన సేవలు పేదవాళ్ళకు కూడా అందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సేవ చేసే భావన తనలో ఉంది. అదేవిధంగా కాలక్రమేణా సుదర్శన్ రెడ్డి గారికి అదే ఆకుల లలిత గారికి పిఏలుగా చేసిన సందర్భాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ వస్తాయి. కొన్ని నేను స్వయంగా చూస్తుంటే అప్పుడప్పుడు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ కట్టల కొద్ది వస్తాయండి. కట్టల కొద్ది వస్తుంటే తను ఎంత ఓపికగా ఆ సిస్టమ్ మీద కూర్చొని మళ్ళీ మామూలుగా జనరల్గా ఇట్లా రాసేసి పంపిస్తుంటారు. ఆ విధంగా కాకుండా మొత్తం సిస్టంలో అప్డేట్ చేసి మళ్ళీ మన నియోజకవర్గం నుంచి ఎన్ని ఉన్నాయి, ఎన్ని శాంక్షన్ వచ్చినాయి, ఎందరికి ఇచ్చినాము అనే ఒక మొత్తం లెక్క కూడా సార్ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఒక సెక్రటరీకి ఆ ఫైల్ పోయిందంటే ఆ గ్రీన్ కలర్ ఒక ట్యాగ్ వేసి పంపిస్తుండే. ఆ గ్రీన్ కలర్ ట్యాగ్ వేసి పంపిస్తే అక్కడ సెక్రటరీలో కూడా గుట్టలు కనిపించే దగ్గర అది బోధన నియోజకవర్గ ఫైలు అని ఖచ్చితంగా. నమస్కారం. ఈరోజు రమణ సార్ పదవి విరమణ వచ్చిన మీ అందరికీ అభినందనలు. సార్ నమస్కారం మళ్ళొక్కసారి. అంటే అప్పటి నుంచి మాట్లాడదామని అనుకుంటున్నాను. మీకు నేమ్స్ ఇచ్చినట్టున్నారు. ఇక బంధువులలో వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. అంటే నేను సార్ ఇద్దరం మాట్లూరు మండలంలో పనిచేసినాము. ఫస్ట్ నాకు పరిచయం కూడా మాట్లూరు మండలంలో తను ఎంపీఓగా చేశారు. నేను ఐసిడిఎస్ సూపర్వైజర్గా పనిచేస్తున్నప్పుడు ఏంటంటే ఒక అధికారిగా కాకుండా ఒక అన్నలాగా ట్రీట్ చేస్తుండే. అదే టైంలో కరోనా కూడా ఎఫెక్ట్ అయింది. అప్పుడు మన దగ్గర వెహికల్స్ అంటే ఆఫీస్కి ఐడి కార్డు ఉంటే కానీ ఎలా లేకపోయేవి. అట్లాంటి సందర్భాలలో మన కలెక్టర్ గారు వీసీస్ పెడితే కూడా ఏ మండలంలో పనిచేసే వాళ్ళు ఆ మండలంలోనే అటెండ్ కావాలి అనేవాళ్ళు. అప్పుడు మా ఇంటి నుంచి తీసుకొని హస్బెండ్ వెళ్దామన్నా కానీ ఆయనకి అలో లేదు మాకు. అట్లాంటి సందర్భాలలో ఎన్నోసార్లు ఒక చెల్లెలాగా నా కోసం 2-3 గంటలు కూడా వెయిట్ చేసి నన్ను తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే కొన్ని సందర్భాలలో చిన్నగానే అనుకుంటాం కానీ అవి ఎంతో పెద్ద సహాయం లాగుంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి, శ్రీప్రియ ఎంతరా బండి నేర్చుకుంటే 5 నిమిషాలు నువ్వు కరెక్ట్గా ఆలోచించి టైం తీసుకుంటే నీకు బండి వస్తుంది అని అన్నారు. అవును సార్ చెప్పింది కదా, బండి ఎందుకు నేర్చుకోవద్దు. ఈరోజు నేను నాది నేను వెళ్తున్నానంటే ఫస్ట్ సార్ ఇచ్చిన ఏమంటారు ఆదర్శనం అనే అనుకుంటా. ఏంటంటే ఎంతోమంది హెల్ప్ చేసినా కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి గుర్తుండయి అని అనుకుంటారు, కానీ నా జీవితంలో నాకు చాలాసార్లు హెల్ప్ చేసిండ్రు. ఇప్పుడు ఒక చిన్న ఫైల్లో ఏదన్నా డౌట్ ఉన్నా కానీ నేను ఫస్ట్ కాల్ రమణ సార్కి, సెకండ్ కాల్ శ్రీనివాస్ సార్కి, మా డిపార్ట్మెంట్ ఈ ఇద్దరికే ఫస్ట్గా అడుగుతాను ఏ విషయమైనా సరే ఎట్లా అని. అంటే ఇప్పుడు తను రిటైర్డ్ అవుతున్నారు అంటే కూడా బాధాకరమే, కానీ కొన్ని సందర్భాల్లో జాబ్ చేస్తున్నాము అని అంటే మనం పనిచేసేదంతా కూడా కుటుంబ సభ్యుల కోసమే అయినప్పటికీ ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులకు కూడా మనం టైం ఇవ్వం. సార్ అట్లాంటి సందర్భాలు ఎందుకంటే ముఖ్యంగా తన జాబ్ అంతా కూడా పిఏగానే చేసిండ్రు. ఇక విజయ మేడము వాళ్ళ బాబు ఎంత కొన్ని సందర్భాల్లో సఫర్ అయ్యి కూడా ఉంటారు. ఇప్పుడు ఈ రోజు నుంచి సార్ మొత్తం మీకే మేడం, మీరు పర్మిషన్ ఇస్తేనే సార్ బయటకు వెళ్తారు. ఎందుకంటే కుటుంబంలో ఉండే సమస్యలు కూడా ఎన్నో కూడా మనం పనిచేసే ప్రతిదీ కూడా కుటుంబం కోసం అయినప్పటికీ కుటుంబంలోకి కూడా సార్ టైం ఇవ్వలేదు. సార్ ఈ రోజు నుంచి మీ కుటుంబంలో ఏవైనా మిగిలిపోయినవి ఉంటే ఎవరికన్నా వెళ్ళని ఉంటే రోజు ఒక్కరికి టైం ఇచ్చి అట్లాగే మా కూడా నేను కూడా మీ కుటుంబ సభ్యురాలనే. అందుకొరకు మళ్ళొకటి ఏంటి, తన స్వభావం ఏంటంటే ఎప్పుడు చిరునవ్వుతోనే. అసలు ఆ 2 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా నేను కోపం చూడలేదు. ప్రతిసారి కూడా ఏదైనా కానీ సానుకూలంగానే ఆన్సర్ ఇచ్చేవాడు. ఇంకా కూడా సార్ ఒకవేళ ఇప్పుడు కొందరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ కాల్ చేయరు రిటర్న్. కానీ రమణ సార్కి కాల్ వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో 1 డేకైనా సరే రిటర్న్ కాల్ వస్తుంది. ఇప్పుడు కూడా మాకు మళ్ళీ అట్లా ఏదున్నా కానీ మాకు మాట్లాడుతూ ఉండండి సార్. మీరు రిటైర్డ్ అయిపోతున్నారని అయితే అనుకోము, ఎందుకంటే రిటైర్డ్ అయినట్టు కూడా మళ్ళీ మీరు అంటే ఉండకండి. మీ మనసు అనేది రిటైర్మెంట్ ఉంటుంది, ఏజ్కి మాత్రమే రిటైర్మెంట్ ఉంటుంది. మీరు ఇంకా 5 కాదు 10 సంవత్సరాలు చేయడానికి కూడా మీరు ఫిట్నెస్గా ఉన్నారు.
అందుకొరకు ఖచ్చితంగా మీ సేవలు అవసరం కాబట్టి ఎవరైనా మీ సేవల్ని కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మీ సర్వీస్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వెంకటరమణ గారు మండల పంచాయతీరాధికారి యొక్క ఆత్మీయ పదవి విరమణ సన్మాన మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రామకృష్ణరావు గారు, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్. యువర్ రిటైర్మెంట్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ an inspiration chapter. Your commitment, discipline and work ethic have left lasting legacy, and your contributions will be remembered by all of us, and a honor of working with you. May this new phase of life bring you happiness and good health and plenty of time to enjoy with your loved ones, family members. Wishing you a joyful and fulfilling retirement ahead with deep respect and warm regards from Tota Rashekar and family members. And మా నాన్నకు కూడా చాలా దగ్గర రమణ. అయితే మా దగ్గర మా క్లాసులో 3 రమణాలు ఉన్నాయి. 3 రమణ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టినాం. మరి ఈ రమణకి ఏం చేస్తుంటే మంచిగా ఇనిషియేట్ వేసుకొని వస్తుండే. రమణేడ్ అంటే ఇనిషియేట్ రమణారా అని అనుకుంటుంది. స్టిప్గా అప్పుడు బెల్బాటల్ ఫేషన్ ఉండే వస్తుండే. ఏదైనా సందర్భంగా రమణ అవి ఇన్సు కూడా ఉంటుండే. మంచిగా స్మార్ట్గా బుక్స్ పెట్టుకొని వచ్చేస్తుండే. ఇక తీరా క్లాసు అది ఇది అయిపోయిన తర్వాత రమణ ఎక్కడ అనేసరికి క్లాసులో అమ్మాయిలు ఉంటారు, ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాయి. ఇక ఎప్పుడు చూసినా ఇక అదే ఉంటుండే కార్యక్రమం. సరే ఏదేమైనప్పటికీ రమణ శ్రీరాముడు లాంటి మాట్లాడు కదా, మా చెల్లెమ్మ కూడా ఒప్పుకున్నది కాబట్టి శ్రీరాముడే. అదేవిధంగా నా జీవితంలో కూడా ఈరోజు ఉద్యోగ జీవితంలో కూడా మరి సత్యహరిశ్చంద్రుడి మాదిరిగానే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ప్రతి ఒక్కరికి పని చేపిస్తూ ప్రతిసారి ఎవరు ఏం చెప్పినా కోప్పడకుండా నవ్వుతూనే ఉంటాడు. ఆయన నవ్వు అనేది ఆయన ఆరోగ్యానికి ఆయన జీవితానికి అదొక మంచి అంకితం అని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగి ఏ రోజైతే తన ఉద్యోగంలో చేస్తారో అప్పుడే ఆ ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ కూడా రాసి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే రమణ యవ్వనంగా ఉన్నాడు, ఇంకా 10 సంవత్సరాలైనా పని చేయగలుగుతాడు అనేది మనకు ఉంటుంది. ఆయన చూసేసరికి సర్వీస్ బుక్ ప్రకారం ఆయన రిటైర్మెంట్ డేటు నియమించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా రిటైర్మెంట్ కావాల్సిందే. మరి అదేవిధంగా ఆ రిటైర్మెంట్ అనే కార్యక్రమం మరి ఈ రకంగా మనం పెద్దగా చేసి కొంత రిటైర్డ్ అయినప్పుడు కొంత మనసు నొచ్చుకుంటుంది. ఇన్నుతులు స్నేహితులు ఒక సిస్టమేటిక్ క్రమశిక్షణ అనేది ఉంటుంది ఉద్యోగికి. ఆ క్రమశిక్షణ అనేది ఇప్పుడు కోల్పోతాం మనం. నేను ఖచ్చితంగా 10:30కి ఆఫీస్కి వెళ్ళాలనే ఉద్దేశంతో 8 నుంచి 7 నుంచి మనం రెడీ. ఇప్పుడు పోయేదే ఉండదు, ఆఫీస్ పోయేది లేదు. ఎప్పుడు లేచినా ఏం చేసినా ఏమవుతుందన్న ఆలోచనతో ఉంటాం కాబట్టి అదొక క్రమశిక్షణ జీవితం నుంచి ఈరోజు బయటకు వస్తున్నాడు. మరి అదేవిధంగా కొంత బాధ కూడా ఉంటుంది. అందరు స్నేహితులతోటి మంచిగా ఆఫీస్ పని చేసుకునే వ్యక్తి రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ నాడు మనం స్మరించుకోవడం జరుగుతుంది. మంచి చేస్తే మంచిగా చెడు చేస్తే మరి ఇంతమంది బంధువులు వీళ్ళందరి మధ్యలో ఏదైతే ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారికి ఎలా అయితే సాగనంపుతామో మరి అదేవిధంగా మా సోదరుడిని ఈరోజు రిటైర్మెంట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తున్నాం. మరి దానికి మీరందరూ సాక్ష్యంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా రమణకు మనందరం తోడుగా ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఉద్యోగ విరమణ మహోత్సవం జరుపుకుంటున్న మిత్రుడు రమణ గారికి, వారి సత్యమణి గారికి, అలాగే వేదిక మీద ఉన్న గౌరవ డిపిఓ గారు జయసుధ గారికి, రిటైర్డ్ డిప్యూటీ సిఓ కృష్ణమూర్తి సార్ గారికి, అలాగే రిటైర్డ్ డిపిఓ గారికి, వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలు గోపాలకృష్ణ గారు, లక్ష్మారెడ్డి గారు, అలాగే మా ఉద్యోగ మిత్రులు చాలామంది కలిశారు ఇప్పుడే. అందరికీ వేదిక మీద ఉన్న అందరూ సోదరులందరికీ నా నమస్కారం. నేను మాక్లూరు మండలంలో
దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. నేను పనిచేసిన కాలంలో 3.5 సంవత్సరాలు ఒక రకంగా నడిచింది. తరువాతి 2.5 సంవత్సరాలు రమణ గారి సాన్నిధ్యంతో 2019 నుంచి 2021 వరకు 21 దాదాపు 2.5 సంవత్సరాలు. ఎలా అంటే అసలు ఉద్యోగం చేశామా లేదా అన్నట్టు అప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశాము. అట్లాగే కొన్ని కష్టాలు కూడా వచ్చినాయి మా ఇద్దరికి. కష్టం అంటే కరోనా కష్టం. కరోనా టైంలో నిజామాబాద్లో మా క్వారంటైన్ సెంటర్ ఎక్కడంటే మాక్లూరులో 100 పడకలతో దాదాపు 80 పడకలతో ఒక నర్సింగ్ కాలేజ్ కట్టడం జరిగింది. అది ప్రారంభోత్సవానికి నోచుకోకముందే కరోనా క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకరోజు అప్పుడే కరోనా స్టార్ట్ అయింది. చాలామంది అనుమతులను తీసుకొచ్చి ఫస్ట్ వీళ్ళని తీసుకొచ్చేసి అందులో దాదాపు 80 మందిని పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు వాళ్ళందరికీ టెస్ట్ చేసి పంపిస్తే అందులో 5 మందికి పాజిటివ్ వచ్చింది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కలెక్టర్ గారు ఫోన్ చేసి ఎండిఓ గారు మీరు అర్జెంటుగా క్వారంటైన్ సెంటర్కి వెళ్ళాలి, మొత్తం శానిటైజ్ చేయించాలంటే నాకు 11:30 టైంలో అప్పుడే నిద్రపోతున్నా. ఎందుకంటే ప్రతి గ్రామం వెళ్ళి నేను రమణ గారు వెళ్ళి ఎక్కడైతే 4 గుమ్మి కూడా ఉన్నారో పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళు వెంబడబడి ఇట్లా గుమ్మి కూడొద్దు కరోనా వస్తుంది అని చెప్పి అందరిని బెదిరియటం, అది మా టీం చూస్తూనే పారిపోయేటోడు. ఆ విధంగా గ్రామాల్లో తిరిగి 11:30 ఆ ప్రాంతంలో నిద్రపోయే టైంలో కలెక్టర్ గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాల్సిందే అర్జెంటుగా ఫైర్ ఇంజిన్ పంపిస్తున్నాము, మీరు పోయి మొత్తం శానిటైజ్ చేయించాలంటే నాకు ఆ టైంలో అసలు కడుపులో తడదల అప్పుడే బాత్రూమ్ కొరకడం జరిగింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక రమణ గారికి ఫోన్ చేశాను. రమణ గారు ఇట్లా ఉంది, కలెక్టర్ గారు ఫోన్ చేశారు వెళ్ళమంటున్నారంటే మీరేం భయపడకండి సార్, ఇప్పుడు డ్రైవర్ కూడా లేరు, ఏం చేద్దామనంటే నేను నడుపుతాను రండి సార్ మనం పోదామని చెప్పి వెళ్ళి నైట్ టైంలో దాదాపు 1 గంట 2 దాకా మొత్తం శానిటైజ్ చేసి అక్కడి నుంచి నైట్ 2-3 వచ్చేసి ఇంటికి వచ్చి పడుకోవడం జరిగింది. ఇట్లాంటి క్లిష్ట సమయాలు. అట్లాగే గ్రామ పంచాయతీల్లో అప్పట్లోనే శ్మశాన వాటిని కట్టడం కానివ్వండి, అట్లాగే సాగ్రిగేషన్ షెడ్లు ప్రతి గ్రామ పంచాయతీకి, పల్లె ప్రగతి వనాలు, అట్లాగే ట్రాక్టర్లు ట్యాంకర్లు అన్నీ కొనిపేయటం అవన్నీ మా టైంలో జరిగినాయి. ఎన్నో భూ వివాదాలు వచ్చినాయి. ఆ భూ వివాదాలన్నిటికీ ఇద్దరం వెళ్ళి మంచిగా పరిష్కారం చేసి అక్కడ పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, శ్మశాన వాటిలు కానీ ఇవన్నీ కట్టేయడంలో చాలా నాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. అట్లాగే ఇప్పటికి కూడా నాకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను ఫోన్ చేస్తే వెంబడే రెస్పాండ్ అయ్యి, మనుషులు కొంచెం దూరం ఉన్నా కానీ ఫోన్లో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాము, ఎప్పుడు నాకు కలుస్తూనే ఉంటారు. వారికి మరి ఎక్కువ సమయం లేదు. వారి పదవి కూడా తర్వాత లైఫ్ ఆయురారోగ్యాలతో సంతోషాలతో వారి దంపతులకు భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డెడికేటెడ్గా వర్క్ చేశారు. ఇందాక ఎంపీడీఓ సార్ చెప్పినప్పుడు ఎంపీఓ ఉన్నప్పుడు కూడా అదే డెడికేషన్తో వర్క్ చేయడం జరిగింది. ఏనాడు కూడా నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నది అన్న రోజు ఏనాడు కూడా తన దగ్గర చూడలేదు. మరి ఎంపీఓగా ఉన్నా కూడా అంతే ఇప్పుడు బిజీగా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వారు నిరంతరం వృత్తికి అంకితమై సేవ చేసిన వారు. మరి ఏదైతే నిజంగా మనం జనాల దగ్గర ఎంపీఏగా ఉన్నప్పుడు జనాలతో చాలా దగ్గర జీవితం గడపాల్సి వస్తుంది. మరి వచ్చేవాళ్ళు చాలా ఆత్రంత సమస్యలతోటి, కొంతమంది ఆవేశంతో, కొంతమంది సార్ కలుస్తలేరని 2 సార్లు 3 సార్లు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా వచ్చినప్పుడల్లా సార్ని చూడకుండా అన్నం చూస్తే కూడా వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ బాధ అనేది తీర్చి వాళ్ళ సమస్య సాల్వ్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. జనాల దగ్గర మేము కలిసి వచ్చిన వాళ్ళని గమనించినాం కదా. ఏదైతే సార్కు చెప్పకున్నా అన్న దగ్గరికి అయితే సమస్య పోయింది. మరి ఆ సమస్యకు కూడా వాళ్ళ
వచ్చిన సమస్య కూడా వెంటనే అక్కడ సగం పరిష్కారం దొరికినట్లుగా వాళ్ళకి అన్న ఆ విధంగా వాళ్ళని సమస్యని ఆ విధంగా విని వాళ్ళకి అట్లా పరిష్కారం అనేది చెప్పగలుగుతారు. అన్నకైతే చెప్పొచ్చినాం, సార్కు పోతుంది రేపో ఎల్లుండో నా సమస్యకి పరిష్కారం వస్తుంది అనే ఒక సొంత అన్నతో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరికి లభించడం జరుగుతుంది. మరి ఏదైతే వారు ఇది కామా మాత్రమే అనుకుంటున్నామన్న మేము, మీరు త్వరలోనే మళ్ళీ ఇదే స్థితికి ఇదే పొజిషన్లోకి మళ్ళీ వస్తారు. మీ శేష జీవితం ఇంకా ఉన్నతంగా ఉండాలని, మరి అదే విధంగా ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరగా సేవ చేయాలని కోరుకుంటూ అందరినీ కలుసుకోవటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు మీ అందరికీ నమస్సమాజాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, రమణ క్రమశిక్షణ గల వ్యక్తి. టైప్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా పదవి విరమణ చేసినంత వరకు అటు ఉద్యోగస్తులు ఇటు ప్రజాప్రతినిధులు మన్నలు పొంది ఇవాళ ఆయురారోగ్యాలతో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా రిటైర్ అయినందుకు అభినందించాల్సిన సమయం ఇది. ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు, తను టైప్ ఇన్స్టిట్యూట్లో నడిపేటప్పుడు నా చిన్న కుమార్తె గ్రాడ్యుయేషన్ చేస్తుండేది. పిలిచి సాయంత్రం పూట టైప్ నేర్చుకోమ్మా అంటే ఇలా నేర్చుకున్నందుకు అది ఎంతో ఉపయోగపడింది. గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే జిల్లా కోర్టులో జాబ్ రావటం సంభవించింది. 600 మంది వస్తే 16 పోస్టుల్లో ఒక పోస్టు లభించింది. అటువంటి వ్యక్తి ఆయన చేతుల మీదుగా ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎంతోమంది క్రమశిక్షణ చేసి ఇవాళ ఆయన పేరు చెప్పుకుని మంచి పొజిషన్లో ఉన్నారంటే అదే తార్కాణం. ఇక రెండోది, ఇన్ని సంవత్సరాలు 99లో నేను జిల్లా పంచాయతీగా ఉన్నప్పుడు ఆయన గ్రౌండ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ మా దగ్గరికి అప్లికేషన్ వచ్చినందుకు కలెక్టర్ గారు ఏమంటే చేయటం, ఫైల్ కింద మీద వెళ్ళి అప్రూవ్ చేయటం ప్రభుత్వం నుంచి కూడా లభించింది. ఇవాళ మా డిపార్ట్మెంట్కి వచ్చినందుకు ఇవాళ ప్రజాప్రతినిధులు మన్నన పొంది ఎంతోమందికి పరిచయమై ఇవాళ జిల్లా స్థాయిలో ఒక అధికారిగా గుర్తింపు పొందడం అంటే ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క క్రమశిక్షణ. అలాగే మరి పిల్లలు కూడా చక్కగా ఒక్కడే బాబు అయినప్పటికీ కూడా చక్కగా చదువుకుని ఈరోజు మంచి ఉన్న స్థాయిలో విదేశాల్లో ఉన్నారు, అమెరికాలో. మరి ఇక ఈరోజు నుండి శేష జీవితం వారి కుటుంబ సభ్యులు వారు అందరూ బాగుండాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వారికి, వేదిక కింద ఉన్న వారికి అందరూ కూడా నమస్కారములు. రమణతో నాకున్న అనుబంధం కనీసం 43 సంవత్సరాల అనుబంధం. చిన్నప్పుడు కూడా నా ముందరనే రమణ, నేను కూడా చిన్నవాడిని, ఆయన కంటే 8 ఏళ్ళు పెద్ద, కానీ ఒక దగ్గర పెరిగిన వాళ్ళమే మేము. అయితే నిన్నటి వరకు ఏంటంటే పదవి రమణ, ఏ పదవిలో తాను ఉన్నా కానీ ఆ పదవికి న్యాయం చేస్తూ అతని దగ్గరికి వచ్చిన వారికి అందరికీ కూడా సంతోషంగా పనిచేసి పెట్టి వాళ్ళని కూడా సంతోషింపజేసి పంపించే బాధ్యత ఎప్పుడు కూడా ఆయన మీద ఉండేది. ఆయన ఎన్నడూ కూడా ఎవరు వచ్చి ఏ పని కోసం అడిగినా కానీ ఎన్నడూ విసుక్కునే తత్వం ఆయనది కాదు. అయితే నిన్నటి వరకు పదవి ఒక పక్క అయితే రమణ ఒక పైకి, పదవి రమణ. ఈ రోజేమో ఆయనది పదవి విరమణ. పదవి విరమణ చేసినప్పటికి కూడా తాను ఇంకా ప్రజాసేవలనే ఉంటాడని, అందరికి ఇంకా కావాల్సిన వాళ్ళకు సేవలు అందిస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఈ పదవి విరమణ ఆయన శేష జీవితము కుటుంబ సభ్యులతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై విరమణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మాజీ జిల్లా మంత్రివర్యులు, పెద్దలు, పూజ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు పొద్దుటూరి సార్ గారికి, సుదర్శన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్టేజీ పైన ఉన్న
వివిధ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్కి, అదేవిధంగా మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఈరోజు సన్మాన గ్రహీత అన్న రమణన్న గారికి, అదేవిధంగా వారి సతీమణి గారికి కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన, అదేవిధంగా ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇదివరకు చాలా వక్తలు అందరూ చాలా చెప్పినారు, కాకపోతే నేను రెండు విషయాలు చెప్తా. ఏదైతే నిజామాబాద్ జిల్లాను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలని గౌరవ పెద్దలు ఒక సిస్టమేటిక్, ఒక పంక్చువాలిటీ విధానంతో దాదాపు ఇప్పుడు 70 నుంచి 80 సంవత్సరాల వయసులో కూడా 24 గంటలు తిరుగుతూ జిల్లా ప్రజలకు ఏదో చేయాలని ఒక తపనతోటి నిరంతరం నిద్ర లేకుండా తిరుగుతున్న గౌరవ పెద్ద మాజీ మంత్రుల దగ్గర ఒక సిస్టమేటిక్ తోటి పని చేస్తేనే ఆయన దగ్గర గుర్తింపు ఉంటుంది. అలాంటి నాయకుల దగ్గర మరి ఈరోజు మా రమణన్న గారు నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే ఈయన యొక్క ఎంత సిస్టమేటిక్ విధానం కావచ్చు, ఆయన యొక్క టైం పంక్చువాలిటీ కావచ్చు, ఇంకా ఆయన యొక్క డిసిప్లిన్ కావచ్చు. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ శాసనసభ్యుల గారి గురించి మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఏదైతే కరప్షన్ అంటేనే గేట్ బయటలు ఉంచే వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గర ఒక ఉద్యోగి పనిచేయడం అని అంత ఆషామాషి కాదు. మరి ఉద్యోగి కాదు, ఆయన దగ్గర కార్యకర్తలు కూడా ఆయనలాగే ఉండాలనుకునే వ్యక్తి అయినా. కాబట్టి ఆయన దగ్గర 24 గంటలు పనిచేస్తున్న కార్యకర్తలు కావచ్చు, ఉద్యోగులు అందరూ కూడా అదృష్టవంతులే. మరి అలాంటి వారి దగ్గర నిరంతరం పనిచేస్తూ ఇటు ప్రజలకు, ఇటు ప్రజాప్రతినిధులకు, ఇటు గవర్నమెంట్కి ప్రతినిత్యం అనుసంధానంగా ఉన్న గౌరవ పెద్దలు మా రమణన్న గారు మరి ఈరోజు పదవి విరమణ చేసుకుంటున్నారంటే వాస్తవంగా ఫ్యామిలీకి టైం చాలా కోల్పోయారు మంది. కానీ ఇక్కడ నుంచి ఫ్యామిలీకి టైం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెద్దలు ఏదైతే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మరి ఆయన బట్ ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మన శ్రీ రమణ గారు, అదేవిధంగా రమణ గారు వాళ్ళ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ డిపిఓగా వర్క్ చేసి పదవి విరమణ పొందిన మన కృష్ణమూర్తి సార్, రామకృష్ణరావు సార్, అంజింగన్న సార్, అదేవిధంగా మన ఖమ్మం నుంచి వచ్చిన మన ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మనకి నిజామాబాద్ ఎక్స్ వైస్ జడ్పీ చైర్పర్సన్ మేడం గారికి మీద, అదేవిధంగా మన రాజకీయ పెద్దలకి, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వేరే వేరే మండలం వచ్చిన అందరికీ, వేదికపై ఉన్న మిగతా పెద్ద అందరికీ కూడా, ముఖ్యంగా మనకి రమణ గారి పదవి విరమణ గురించి ఇచ్చేసిన ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, మిగతా అందరికీ కూడా అందరికీ వార్మ్ వెల్కమ్. సో రమణ గారు ఏపీఓ ప్రమోషన్ పొందినాక యాజ్ అ డిపిఓగా వర్క్ చేస్తున్న నా దగ్గర మనకి మాక్లూర్ మండలంలో వర్క్ చేశారు. చాలా సిస్టమేటిక్గా వర్క్ చేశారు. మనకి ఇంతకుముందు మన ఎంపీడీఓ గారు మాట్లాడారు కదా, ఇద్దరు అయితే అంటే బ్రదర్స్ లాగా మంచి కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకునేవాళ్ళు. అంటే ఎంత సిస్టమేటిక్ ప్లాన్ కాబట్టి చాలా వర్క్ ప్రెషర్ ఉండేది. అంటే అన్ని టైం బౌండ్లో అన్ని వర్క్ చేయాలి అనేది మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. సో దాని ప్రకారం సిస్టమేటిక్ పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా గౌరవ సర్పంచ్లు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఏ కంప్లైంట్ రాకుండా చాలా చక్కగా వర్క్ చేయించారు. అంటే ఇంత సో తనకి హెల్త్ ఒకసారి సహకరించకపోయినా కూడా అంటే వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు అది అంటే రెస్ట్ తీసుకునేవారు కాదు. సో అది మనకి అంటే డెడికేషన్ అనేది ప్రూవ్ చేసుకుంటుంది, అంటే తెలుస్తుంది అంటే ఎంత తన వర్క్ అంటే ఇష్టం అనేది. సో ఆ విధంగా అంత జూనియర్స్ కూడా అదే టీచ్ చేసేవాళ్ళు. అంటే పంచాయత్ సెక్రటరీస్ అందరు కొంచెం కొత్తగా వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మీరు వర్క్ మీద అంత డెడికేషన్గా చేయాలి, ఏదో లైట్గా తీసుకోవద్దు అని కూడా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఇంతకుముందు మన వైస్ జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పారు మన ఏంటంటే స్థితప్రజ్ఞత. సో అది ఆఫ్వర్డ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవారు. సో తర్వాత మన బోధన ఎమ్మెల్యే గారి సార్ దగ్గర కూడా వర్క్ చేశారు. సో వివిధ కారణాల చేత చాలా ఇష్యూస్ వల్ల పబ్లిక్ వస్తుంటారు, వాళ్ళకు కూడా చాలా చక్కగా ఓపిక్గా వాళ్ళకి ఆన్సర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ దగ్గర తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి చాలా 24/7 వర్క్ చేశారు. అంటే మీరు తనంత హార్డ్ వర్కింగ్ చేశారు, దానికి కంప్లీట్ సపోర్ట్ వాళ్ళ మేడం గారు కూడా 24/7 ఇచ్చారు. ఆ సపోర్ట్తో తను కూడా వర్క్ చేశారని అనుకుంటున్నాను. సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అదేవిధంగా తన యొక్క డెడికేషన్
తను సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 40 years ఆఫ్ సర్వీస్ 32 years ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారు. సో దానికి చాలా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీలాగే అందరు కూడా వర్క్ చేయాలని చెప్పి మన జూనియర్స్కి కూడా మీరు మోటివేషన్. ఇదే విధంగా మీరు తర్వాత అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ సర్వీస్ నుంచే రిటైర్మెంట్, అదర్వైజ్ మీకు మీ సర్వీస్ మీకు ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా, సో మీ టాలెంట్ కూడా ఉంది మీకు. తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఇంకా చాలా వర్క్ చేసి ఇప్పుడే వచ్చేసినటువంటి కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా అతిథులు, పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాలో పనిచేసిన రిటైర్డ్ అయిన పెద్దలందరికీ, సో అదేవిధంగా మరి నిజామాబాద్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన చైర్పర్సన్లకు, ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా నాతో పాటు పంచాయతీరాజ్ ఫ్యామిలీ మెంబర్స్కు, అదేవిధంగా రమణ గారి యొక్క బంధుమిత్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా వివిధ హోదాల్లో పనిచేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటే ఎంపీఓగా పదవి విరమణ చేసిన రమణ గారు మరి ముఖ్యంగా నిజామాబాద్ డిపిఓలో వివిధ హోదాలో పనిచేసి ముఖ్యంగా నాతో పాటు నిజామాబాద్ డిఆర్డిఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, నేను డిఆర్డిఓగా, అదేవిధంగా మరి మన ఇంకో ఎంపీఓ శ్రీ లక్ష్మారెడ్డి గారి కూడా ఫైనాన్స్ మేనేజర్గా మేము, అదేవిధంగా మన ఎంపీడీఓగా పనిచేసిన సంజీవ్ గారు, మేము చాలా ఒక టీం వర్క్లో, అదేవిధంగా కరోనా పీరియడ్లో డిఆర్డీఓలో చాలా ఉపాధి హామీ కావచ్చు, ఐటీపీ కావచ్చు, చాలా యాక్టివిటీలో కలిసి పనిచేసి జిల్లాను దేశ స్థాయిలోనే 3వ స్థానంలో ఉంచడం వల్ల మాకు మన జిల్లాకు 2 కోట్ల నగదు బహుమతి, అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర జిల్లా కలెక్టర్ గారికి, నాకు అడిషనల్ కలెక్టర్ డిపిఓ గారు, మేడం గారు కూడా ఉన్నారు, సరే అందరం కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఒక టీం వర్క్, మార్నింగ్ లేవగానే ఈ వర్క్స్ ప్రియారిటీ బేసిస్లో రివ్యూ చేయాలంటే చాలా సంతోషంగా చేసేవారు. అదేవిధంగా గతంలో మరి మొన్నటి వరకు కూడా రమణ గారు మరి మన గౌరవ సీనియర్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ సార్ గారి దగ్గర కూడా పిఏగా పనిచేసి అందరికీ సుపరిచితులు. మరి ముఖ్యంగా ప్రతి ఏ పనికి పోయినా కానీ అందరికీ ముఖ్యంగా నోట్ చేసుకొని ప్రతి శాఖకు సంప్రదించడం, మాట్లాడడం చిన్న విషయం కాదు. చాలా ఓపిక, చాలా మంచి స్నేహశీలి. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ అనేటువంటి తప్పదు కనుక రిటైర్డ్ అయిన ఇద్దరికి కూడా నేను ఈ సందర్భంగా కలుసుకునే అవకాశం, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పంచుకొని అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు. వాళ్ళ యొక్క ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్ మంచి ఇంకా సుఖ సంతోషంతో ప్రజాసేవలో ఇంకా కూడా చురుకుదనంగా చేయాలని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేసి ముగిస్తున్నాను. సేవ చేయడానికి ముందుండాలని కోరుతున్నాం. భగవంతునికి ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత మా అత్తమ్మ, తర్వాత మా అమ్మ నాన్నకి ఇంత మంచి కలిసినందుకు. ఏ రోజు నాకు ఇది చేయొద్దు అని కూడా ఎప్పుడూ చెప్పేవారు కాదు. మీ అందరు ఇట్లా పోగొట్టుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన మంచితనము మాకు అదే శ్రీరామ రక్షలాగా ఉంటుంది అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చెప్పాలంటే నాకు మైక్ నిజంగా ఫస్ట్ ఈ వేదికగా మా బాబాయ్ రామకృష్ణారావు గారికి, సార్కి, సురేంద్ర గారికి, మనకి తర్వాత చంద్ర సార్కి, జయసుధ మేడం దూరం నుంచి కూడా బాగున్నాను చెప్పాను. థ్యాంక్ యూ మేడం. కృష్ణమూర్తి సార్ ఎంత బాగా చెప్పారు, నా గురించి వచ్చారు. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ సార్ గురించి చెప్పాలంటే ఇక చాలా బాగుండేవాళ్ళు ఇంట్లో. మేడం గారు ఎన్నోసార్లు అన్నారు, డీపీ గారు మీ ఇద్దరు కోఆర్డినేషన్ జిల్లాలో మీ ఇద్దరికి ఉన్నట్టు ఎవరికీ లేదు. ఏదన్నా కానీ ఇద్దరు మంచి కోఆర్డినేషన్ ఇస్తున్నాను. తర్వాత పార్టీ నాయకులు, మా బాబు వెంకటేశ్వర గారికి, తర్వాత బంధుమిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. మాట్లాడాలంటే చాలా ఉంది, నా గురించి అందరూ చెప్పేశారు. యాక్చువల్గా నేను 2001లోనే రిజైన్ చేద్దామని చెప్పి నేను లాంగ్ లీవ్ పెట్టేశాను. ఎందుకంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. నేను ఆల్రెడీ 3 months పెట్టినాక ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు దీపా మేడం గారు ఎందుకు పెడుతున్నారు మీరు లీవ్ అంటే, నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు మేడం, నేను అందుకే రిజైన్ చేస్తా ఉన్నాను.
చెప్పడం జరిగింది. దానికి మేడం గారు ఒప్పుకోలేదు. మీరు రిజైన్ చేయడం ఏంటి, మీలాంటి హానెస్ట్ హార్డ్ వర్కర్ రిజైన్ చేస్తే ఎట్లా అని చెప్పి వెంపటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి నన్ను డిఐడిలో ఉన్న ఏఓ గారిని మార్టూరు వేసి మార్టూరు నుంచి నన్ను డిఐడి చంద్ర గారి చెప్పి కన్విన్స్ చేసి సార్కి కలెక్టర్ గారు కన్విన్స్ చేసి నన్ను ఈ 4 సంవత్సరాలు మేడం గారు చేపట్టి నేను ఎక్స్టెన్షన్లో ఉన్నాను. లేకపోతే వాడికి ఎప్పుడో మీకన్నా ముందే నేను రిటైర్డ్ అయ్యేవాడిని. ఇదంతా ఎవరి దగ్గర పనిచేసినా హానెస్ట్గా చేశాను. మెయిన్ డిసిప్లిన్ అంటే మా బాబాయ్ గారి దగ్గర నేర్చుకోవాలి. ఒక టైం అంటే టైమే. నేను 5ంటికి 6ంటికి బయలుదేరదామంటే 6ంటికి కరెక్ట్ బండి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ వెళ్ళాలన్నా నాకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 4ంటికి నేను పలానా స్టార్ట్ ఉంటా అంటే కరెక్ట్ 4ంటికి బండి అక్కడ అవుతుంది. ఆ డిసిప్లిన్ నా దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సెకండ్ డిసిప్లిన్ మినిస్టర్ గారు పొద్దున్న 6ంటికి వెళ్దాం రమ్మన్నా అంటే 5 to 6 నేను అక్కడ నిలబడేవాడిని. సార్ కూడా డ్రైవర్ ఉన్నాడా, గన్మెన్ ఉన్నాడా, పిఏ ఉన్నాడా చూసేవారు కాదు. కరెక్ట్ టైం అంటే ఆ టైం బండి స్టార్ట్ అయ్యేది. ఈ దగ్గర చదువు వల్ల నేను డిసిప్లిన్గా నేర్చుకున్నాను. హార్డ్ వర్క్ కూడా ఇక చెప్పడానికి చాలా మంది ఉన్నారు నాకు వచ్చి మాట్లాడేవాళ్ళు, కానీ ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు. సరిగా ఉన్నా కానీ అందరూ టైం తీసుకొని దూరాది నుంచి కూడా వచ్చారు. చాలా ధన్యవాదాలు. ఓకే అన్న, రేపు నుంచి నేను గోపాలకృష్ణ దగ్గర మైక్ గురించి ఏం తీసుకుంటాను. ఫస్ట్ టైం ఇది. ఎవరు ఏమనుకుంటే తప్పులుంటే థ్యాంక్ యూ అండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే గుమ్మలుగా ఇచ్చిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిరిన రోజు, గువ్వలైన రోజు, పసందైన రోజు, వసంతాలు పొందే రోజు, వసంతాలు పూతే రోజు. కుల దైవం పలికిన రోజు, చందమానందిన రోజు, బృందావని నందిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కుల దైవం పలికిన రోజు, గన్న తల్లి ఆచలన్ని కన్నగాజులై పిలిచిన రోజు, వసంతాలు. ఓకే సార్. అన్నా అన్నా సార్. ఓకే సార్, రెడీ రెడీ. లైటింగ్ జరుపు సార్. ఇక్కడ సార్ ఎన్నిక. ఓకే సార్, రెడీ రెడీ.
సార్ కొంచెం ముందుకు రండి. రైట్. మేడం ఇటు చూడాలి మేడం. సార్ రెడీ. సార్ రెడీ సార్. ఓకే సార్ రెడీ రెడీ. సార్ సైడ్ సార్. సార్ అందరికి చూడాలి సార్ రెడీ. ఓకే సార్ రెడీ. సార్ సార్ రావద్దని చెప్పు. అది వినరాలు అంతే. ఓకే సార్ రెడీ రెడీ. సార్ బ్యాక్ సైడ్ జరగండి. హలో వెనకకి రా. హలో ఓకే సార్ రెడీ.